చేసుకోండి. నేను చెప్పాను. రైట్, మళ్ళీ వస్తాను సీన్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం నియోజకవర్గం సంబంధించి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు. తాటిపర్తి చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి చంద్రశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ముందుగా మీకు తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మీకు ప్రైమ్ నైన్ న్యూస్ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు, చాలా సంతోషం. మీరు కూడా అనేక సందర్భాల్లో మీ యొక్క డిబేట్స్ ద్వారా మాకు అవకాశం ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిని ఈ రాష్ట్రానికి వినిపించే అవకాశం కల్పించినందుకు మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మీకు మీ ఛానల్ కి కూడా. వింటున్నాం ఇందాకటి నుంచి సోదరులు చెప్తున్నారు ఎక్కడ అల్లర్లు జరగట్లేదు, ఎక్కడ ఇబ్బంది జరగట్లేదు అని. వారు చెప్పడం సంతోషమే, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు, ఈ భారతదేశంలో ఇప్పుడు ఎక్కడా జరగని విధంగా గత 4 రోజుల నుంచి నిజంగా విజయాన్ని వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఆస్వాదించాలి, ఆనందించాలి, సంబరం చేసుకోవాలి. దానికి ఎవరు కూడా కాదనరు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి మనకు ఒక బాధ్యతను ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని మనం ఒక మంచి వేలో, మంచి పద్ధతిలో దాన్ని కానీ యాక్సెప్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. కేవలం కక్ష తీర్చుకోవడానికి మాత్రమే వీరికి అధికారం ఇచ్చినట్టుగా కక్షపూరిత వ్యవహార సరళిలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు రోజు జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. వాస్తవానికి ఎవరు కూడా దీన్ని హర్షించేటటువంటి ప్రయత్నం లేదు, ప్రయత్నం చెయ్యను కూడా చేయకూడదు. దాడులు ఒకవైపును జరుగుతూ ఉంటే జరగట్లేదని మనం చెప్తున్నాం అంటే అదే మనం దాడుల్ని ప్రోత్సహించినట్టుగా లెక్క. ఎక్కడైతే దాడి జరిగిందో దాన్ని ఆపమని అక్కడ ఉన్నటువంటి నాయకుడు చెప్పాలి, కొత్తగా కొలువుదేరబోతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పాలి, బాధ్యత కలిగినటువంటి పదవులు తీసుకోబోతున్నటువంటి వ్యక్తులు చెప్పాలి, పార్టీకి ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నారో వారందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మాకు అది జరిగింది కాబట్టి మేము ఇవాళ చేస్తున్నామంటే మీరు చేస్తున్నదే ఒప్పుకుంటున్నట్టే కదా. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఒక చోట నుంచి కాదు. ఏ టీవీ పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా మీకు నిత్యం కనబడేది ఏంటంటే ఏదో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా ఉండి ప్రతిపక్షాలకి గట్టి సమాధానం చెప్పినటువంటి నేతలే టార్గెట్ గా, వాళ్ళ ఇల్లే టార్గెట్ గా వారి మీద దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చంద్రశేఖర్ గారు మీ మాట గడ్డొస్తా ఉన్నాను. ప్రధానంగా కనుక చూస్తే దాడులను అందరూ ఖండించాలి, పార్టీలకు అతీతంగా. ఈ రోజు మీరు ఒక వైకాపా ఎమ్మెల్యేగా ఖచ్చితంగా దాడులను ఖండించాలి. మీరైనా లేకపోతే జనసేన నాయకులైనా, టీడీపీ నాయకులైనా దాడులను ఎవరో ప్రోత్సహించకూడదు. అయితే గతంలో ఏదైతే కవ్వింపు చర్యలు చేసినటువంటి కొడాల నాని గారు, అదేవిధంగా వల్లభనేని వంశీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొట్టినటువంటి దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా పేరుని నాని గారు గతంలో జనసేన నాయకులు కానీ అధినేతను కానీ ఇష్టానుసారంగా ఎవరైతే గతంలో ఇష్టానుసారంగా మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళను సైతం కూడా దూషించిన నేతలు ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళకి ఈరోజు ఈ పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఖచ్చితంగా వాటిని అయితే ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఈ దాడులను అయితే ప్రోత్సహించకూడదు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చూడాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖర్ గారు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్నా కూడా కవ్వింపు చర్యలు అనేది ఖచ్చితంగా ఎవరికి కూడా కరెక్ట్ కాదు, గతమైనా ప్రస్తుతమైనా. ఏమంటారు సార్? మీరు అనేది వాస్తవం. గతంలో ఆడవాళ్ళని సైతం మాట్లాడారు అంటున్నారు. నిజంగా ఆడవాళ్ళని అయితే ఎవరు మాట్లాడింది నాకైతే తెలీదు, నేనైతే వినలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత వారి మీద ట్రోల్స్ చేస్తూ వాళ్ళని చెప్పలేనటువంటి భాషతోటి వివిధ మాధ్యమాల ద్వారా వారిని పదే పదే ఇబ్బంది పెట్టిన వారికి గట్టిగా సమాధానం చెప్పినటువంటి నాయకులు మా దగ్గర ఉన్నారు. మీరు చెప్పే కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు. అది ఖచ్చితంగా వారి మీద దాడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తిరిగి దాడి చేస్తారు ఎవరైనా. కానీ ఇలా కోడిగుడ్లు తీసుకొని, రాళ్లు తీసుకొని, కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని, గన్నులు తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ స్థలాలలో ఉన్నటువంటి పేర్లను పగలగొట్టడం, శిలాఫలకాలను పగలగొట్టడం, ధ్వంసం చేయడం, కుర్చీలు పగలగొట్టడం, ఆఫీసుల ముందు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటోల్ని తీసి కింద పడేసి కాళ్లతో తొక్కడం,
బోర్డుల్ని తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డుల్ని కింద పడేసి కాళ్ళతో దక్కటం ఇది గొప్ప విషయమేం కాదు. ఇది వాళ్ళు ఒకవేళ చేసేది సమర్థించుకుంటున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో సాధించినటువంటి ఓట్ బ్యాంకును ఒక్కసారి కానీ చూసుకుంటే 3 పార్టీలు, 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీల ఓట్ బ్యాంకును పక్కన పెడితే 21 సీట్లకు సంబంధించి జనసేన ఓటింగ్ ని, 8 సీట్లకు సంబంధించి బీజేపీ ఓటింగ్ ని, తెలుగుదేశం పార్టీ మిగిలిన ఓటింగ్ ని కానీ మీరు ఒక దగ్గర పెట్టి చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏ ఒక్క పార్టీకి లేనటువంటి ఓట్ బ్యాంక్ సాధించింది. స్టిల్ ఈ రోజు కూడా అవును, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, హైయెస్ట్ ఓట్ బ్యాంక్ సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని మీ ఇళ్ల మీదకి తిరగబడితే, మీ మీద కూడా ఇదే కక్షపూరితమైనటువంటి వ్యవహార సరళిని గాని ప్రదర్శిస్తే కంట్రోల్ చేసేటటువంటి సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మీ దగ్గర అధికారం వచ్చింది కాబట్టి పెట్టరేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసి తప్పించుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళుతున్నారు. ప్రతి గవర్నమెంట్ భవనంపై ఉన్నటువంటి పేర్లను తొలగిస్తున్నారు. మీరు నిజంగా చెయ్యాలి, ఎస్ మీకు అధికారం వచ్చింది ఒక ప్రణాళికతోటి ప్రజాస్వామ్యబద్ధంగా, మీరు ఏ పేరు మార్చాలనుకుంటున్నారు, ఎస్ మార్చండి. దానికి ఒక జీవో పాస్ చేయండి, జీవో పాస్ చేసి మార్చండి. అలా కాకుండా ఇది ఏం దౌర్జన్యం, ఇది ఏమి ఆనందం మీకు? ఈ విధమైనటువంటి పరిస్థితి మీరు చేస్తూ దానికి ఏదో భయపడిపోతున్నారు అంటున్నారు. ఎవరు భయపడరండి. ఎందుకు భయపడతారు? మీకంటే అత్యధికమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీగా మేము భయపడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ప్రజాస్వామ్యంలో ఎవరెవరికి భయపడాల్సిన పని లేదు చంద్రశేఖర్ గారు. చట్టాలకు భయపడాలి, చట్టాలకు భయపడాలి కానీ వ్యక్తులకు భయపడాల్సిన అవసరం లేదు. చట్టాలు మీకు చుట్టాలయ్యా? అప్పుడే మీరు ఇంకా అధికారంలోకి రాకముందే చట్టాలను మీరు చుట్టాలుగా చేసుకున్నారా? చట్టం అంటే భయం లేదా చట్టాలు మాకు చుట్టాలే అని మీకు మీరుగా నిర్ణయించుకున్నారా? ఎందుకు ఇంత ఉన్మాదం ఎందుకు అని అడుగుతున్నాం. ఇక్కడ చంద్రశేఖర్ గారు ఇక్కడ వైకాపా నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వారు నియమించుకున్నటువంటి పోలీస్ అధికారులే ఉన్నారు. కానీ ఈ రోజు ఆ పోలీస్ అధికారులను నిందిస్తున్నారు. మీరు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా 2వ ఫేజ్ లో మీకు టికెట్ వచ్చినటువంటి క్రమంలో కూడా మీరు నియమించుకున్నటువంటి పోలీస్ అధికారులే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాట వాస్తవం. మరి అలాంటప్పుడు ఆ అధికారులను ఎలాగా తప్పు ఈరోజు? సార్, నేను పదే అనేక టీవీ షోస్ లో, డిబేట్స్ లో కూడా నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరు గాని, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన వ్యక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరులు గాని, ఆర్ఓలుగా వచ్చినటువంటి వారు, పీఓలుగా వచ్చినటువంటి వారు ఒక పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి తీరు గాని అనేక అనుమానాలకు తావిచ్చిందని మేము పదే చెప్పాము. ఇవాళ కూడా అదే, మేము ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. ఇవాళ కొత్తగా ఏం జరగలేదు. సరే, ఇవి ఎంక్వైరీలో తేలకపోవచ్చు, వీటికి ఆధారాలు దొరకపోవచ్చు, ఆధారాలు లేకపోవచ్చు. బట్ ఎవరైనా ఒక సామాన్యుడిని కానీ మీరు వెళ్ళి అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైనటువంటి చోట కూడా డిపాజిట్లు రాలేదు. అత్యంత బలమైన చోట, ఎక్కడ నాయుడు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం లేని చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సామాజిక వర్గాలేనా? మిగతా వర్గాలు వారితో లేవా? ఖచ్చితంగా ఉన్నాయి, లేవని అనట్లేదు నేను. కానీ 29 చోట్ల అధికారులు మార్చిన దగ్గరే గొడవలు జరిగాయి. అధికారులు ఎక్కడెక్కడ మారారో అక్కడ స్వీప్ అవుట్ అయిపోయినాయి. అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మాత్రమే ముందుకొచ్చి ఎలక్షన్ చేసుకునే విధంగా వెసులుబాటు వరకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దానికి ఎవరు సమాధానం మీరు చెప్పగలుగుతారు? మీకు అనుమానాలు ఉన్నాయా ఏమైనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా జరిగినటువంటి ఎలక్షన్ విధానంలో గాని, ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో కానీ మాపై వచ్చినటువంటి ఒత్తిడి కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కానే వచ్చినటువంటి ఒక గర్వంతో వారు రెచ్చిపోతున్నటువంటి విధానం, లేదా ఒక సామాన్యుడే రెచ్చిపోతున్నాడు అనుకున్న వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వారిని అడ్డుకట్ట వేయకుండా ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా తప్పు. నేను ఇవాళ మా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మా నియోజకవర్గంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా, ఇప్పుడు ఎర్రగొండపాలెం టౌన్ లో అండి
ఎర్రగొండపాలెం టౌన్ లో మాకొక పంచాయతీ ఆఫీస్ ఉంది. పంచాయతీ ఆఫీస్ కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది. ఇవాళ ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి జీవో లేకుండా, ఎలాంటి పంచాయతీ తీర్మానం లేకుండా ఏగినాటి కోటయ్య అనేటటువంటి పేరుని వారు పెడుతున్నారు అక్కడ. దాన్ని పోలీసు వారికి చెప్పడం జరిగింది, జిల్లా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, అయినా కానీ పేరు రాయించేస్తున్నారు. రైట్ 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 మళ్ళీ వస్తారు చంద్రశేఖర్ గారు మీ దగ్గర. ఇలాంటి పద్ధతి రాష్ట్రంలో అనేక చోటు ఉంది. రైట్ చంద్రశేఖర్ గారు మీరు లైన్ లోనే ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంస్కృతి విభాగ అధ్యక్షులు, గతంలో రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి